పేదల కడుపు కొడుతున్న ప్రధాని మోడీ, తీవ్ర విమర్శలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి. దుర్మార్గంగా ఉపాధి పథకం రద్దు, అధికార మదంతో ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుదాం, కార్యకర్తలకు పిలిపించిన సీఎం రేవంత్ రెడ్డి. నిన్న ఈయన పేరేంటి, మన రామచంద్రరావు గారు మరి డేట్స్ సహా చెప్పేస్తున్నారు. ఆయన ఆ ఎలక్షన్ కమిషన్ మరి ఆయనకి ఏమైనా ఫోన్ చేశారో తెలియదు, కానీ డేట్స్ సహా ఫిబ్రవరి 16వ తారీఖు నోటిఫికేషన్ రాబోతుంది, ఫిబ్రవరి 2వ తారీఖున ఎలక్షన్ ఉండబోతుందని ఆయన డేట్తో సహా చెప్పేశారు. మరి ఆయనకి ముందస్తు లీక్ ఎలా వచ్చిందో తెలియదు. ఇక మంత్రి పొంగులేటికి కీలక బాధ్యతలంట, ప్రజాసభల నిర్వహణ బాధ్యత అప్పగింత, మున్సిపల్ సమరానికి కాంగ్రెస్ సన్నద్ధం, 9 ఉమ్మడి జిల్లాల్లో భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నారు. సో మున్సిపల్ ఎలక్షన్స్కి వీళ్ళు గట్టిగా రెడీ అయిపోతున్నారు. మొత్తానికి సభల నిర్వహణ ఫిబ్రవరి 3 నుంచి 9 వరకు ఉంటుందా? మరి అప్పటికి ఎలక్షన్స్ అయిపోతాయి కదా. ప్రైవేటుకి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేస్తారట. ఇక భారత్పై సుంకాలు డైనమేట్ పేల్చడానికి ప్రణాళిక రోజు చర్చిస్తున్న యుఎస్ఏ ఏకంగా 500% పన్ను విధించబోతున్నారంట. ఆ వార్త రాగానే నిన్న మన స్టాక్ మార్కెట్లన్నీ కుప్పగులి ఒక్కసారిగా కిందపడి దొర్లిని మన అన్నీ కూడా. ఇక మాకు ఐఎఫ్ఎం రుణం అక్కర్లేదు, భారత్ యుద్ధం తర్వాత మా యుద్ధ వాళ్ళకు గిరాకీ పెరిగిందంట. పాక్ మిలిటరీ సామర్థ్యాలు ప్రపంచం దృష్టిలో పడ్డాయి. ప్రజల దృష్టి మలచడానికే ఈ పొలిటికల్ డ్రామా. కృష్ణా జలాలపై పదే రాజకీయాలు. పాలమూరు రంగారెడ్డి విభజన చట్టంలో ప్రతిపాదన ఏది? పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తోడితే కేసీఆర్ ఏం చేశారని అడుగుతున్నారు బండి సంజయ్ గారు. జాబ్ క్యాలెండర్ పేరుతో దగా చేసిన సీఎం, ప్రభుత్వం అనుసరించిన తీరుపై ఆగ్రహం, రేవంత్పై ధ్వజమెత్తిన మాజీ మంత్రి హరీష్ రావు. ఇక మనసు దోచుకున్న కేసీఆర్, రాష్ట్ర మహిళా మంత్రులకు కేసీఆర్ దంపతులు ఆత్మీయ స్వాగతం. ఇంటి ఆడపడుచులా వారికి చీరసారితో సత్కారం. యోగక్షేమాలు అడిగి మరీ తెలుసుకున్న పెద్ద ఆయన. కేసీఆర్కు మెడర్ ఆహ్వాన పత్రిక అందజేసిన మంత్రులు. పాపం కేసీఆర్ మంచోడే అండి, ఆ పిల్లలే ఆయన్ని పాపం అట్లా చేశారు, కానీ కేసీఆర్ మంచి మనిషే. అన్వేషాతో 2026 ఫస్ట్ స్టెప్. ఈ సంవత్సరంలో తొలి ప్రయోగానికి ఇస్రో రెడీ. స్పెయిన్ స్టార్టప్ అభివృద్ధి చేసిన రీఎంట్రీ టెక్నాలజీ ప్రదర్శన అంట. పశ్చిమ బెంగాల్లో ఈడీ అలజడి, విస్తృత సోదాలతో హల్చల్. ఐపాక్ చీఫ్ ప్రతీక్ జైన్ నివాసంలో సోదాల టైంలో అక్కడికి ఏకంగా ముఖ్యమంత్రి గాలి వెళ్ళిపోయారంటే మరి అక్కడ ఏం జరుగుతుందో ఆలోచించండి ఒకసారి మీరు. మార్చిలోనే ఏప్రిల్లోనే ఉన్నాయి కదా బెంగాల్ ఎలక్షన్స్. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి గెలిచి తీరాలి అని చెప్పి బీజేపీ బలంగా ఫిక్స్ అయింది. కాకపోతే కొంత ఈ మన ఏమంటారు ఎగ్జిట్ పోల్స్, ప్రీ పోల్స్ ఇట్లాంటివన్నీ కూడా కొంచెం ఈసారి కూడా అక్కడ మమతా బెనర్జీయే అధికారం చేపట్టే అవకాశం ఉన్నాయని చెప్తున్నారు. మరి చూడాలి. కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నుంచి నా భూమిని కాపాడండి, నన్ను కాపాడండి అంటున్న వృద్ధ మాజీ రైల్వే ఉద్యోగి నందకుమార్ గైక్వాడ్. గట్కేశ్వర్లో అక్రమంగా తన 20 గుంటల స్థలాన్ని ఆక్రమించారని ఆవేదన. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే దుర్మార్గం, తన ప్రాణాలను కాపాడి తన స్థలం తనకు ఇప్పించాలని కన్నీటి పర్యంతం. కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి గురించి ఇది స్పెషల్ స్టోరీ చూద్దాం మనం. ఇక ఘోర రోడ్డు ప్రమాదం అంటే అదుపు తప్పి చెట్టు ఢీకొన్న విద్యార్థుల కారు, 4 ఇక్ఫై యూనివర్సిటీ విద్యార్థుల దుర్మరణం మరొకరి పరిస్థితి విషయము.